ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. గన్నవరం సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద వేదికను ఏర్పాటు చేశారు. ఈ రోజు ఉదయం 11:27 ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారు. చంద్రబాబుతో పాటు 24 మంది మంత్రులు ప్రమాణం చేయనున్నారు. ప్రమాణ స్వీకారానికి మొత్తం 14 ఎకరాల్లో సభా ప్రాంగణాన్ని ఏర్పాటు చేయగా 2.5 ఎకరాల్లో ప్రధాన వేదికను సిద్ధం చేశారు. గన్నవరానికి వచ్చే అతిథులు, నేతలు, ప్రజల కోసం 65 ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. వీఐపీలతో పాటు నేతలు, సామాన్య ప్రజల కోసం 36 గ్యాలరీలను సిద్ధం చేశారు. మొత్తం 7,000 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేశారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు చెన్నై, కోల్కతా జాతీయ రహదారిపై ట్రాఫిక్ను మళ్లించనున్నారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరవుతున్నారు. ఆయనతో పాటు కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, బండి సంజయ్తో పాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రానున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జేపీ నడ్డా నిన్న రాత్రే విజయవాడకు చేరుకుని ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వెళ్లారు. అమిత్ షా, జేపీ నడ్డా, పురంధేశ్వరి, బిఎల్ సంతోష్కు లోకేష్, చంద్రబాబు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమానికి సినీ ప్రముఖులకు ఆహ్వానం అందింది. మోహన్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్లను ఆహ్వానించారు. ఇప్పటికే తమ్ముడు ప్రమాణ స్వీకారాన్ని చూసేందుకు చిరంజీవి కుటుంబ సభ్యులతో కలిసి విజయవాడకు చేరుకున్నారు. అటు చంద్రబాబు ఆహ్వానం మేరకు రజనీకాంత్ కూడా విజయవాడకు వచ్చారు.